fishery.newsకు స్వాగతం. మనం ఎంతో ఇష్టంతో ఇంట్లో పెట్టుకునే అక్వేరియంలో సమయంతో పాటుగా ఆల్గే పెరుగుతూ ఉంటుంది. దీనిని శుభ్రం చేయకపోతే అక్వేరియం అందవిహీనంగా మారుతుంది. ఆల్గే పెరుగుదలని కంట్రోల్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఆల్గే ఈటర్గా పేరు పొందిన అమానో ష్రింప్ని అక్వేరియంలో పెంచుకోవడం. అమానో ష్రింప్ని ఆల్గే ష్రింప్, జాపనీస్ ష్రింప్, యమాటో ష్రింప్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా మంచినీటిలో పెరుగుతాయి. అమానో ష్రింప్ 1 నుండి 2 ఇంచుల వరకు పెరగగలవు. అలాగే 2 నుండి 4 సంవత్సరాల వరకు జీవించగలవు. అమానో ష్రింప్ని అక్వేరియంలో పెంచేటప్పుడు లిడ్ టైట్గా మూసేయాలి, లేకపోతే అమానో ష్రింప్స్ బయటికి దూకే ప్రమాదం ఉంది. టెట్రాస్, గప్పీస్ లాంటి అక్వేరియం చేపలతో ఈ ష్రింప్స్ స్నేహంగా ఉండగలవు. ఇవి అక్వేరియంలో మనం వాడే బొమ్మల చాటున మౌల్టింగ్ సమయంలో దాగి ఉంటాయి. మౌల్టింగ్ అయిపోయాక అది విడిచిన షెల్స్ని అదే తినేస్తుంది. ఈ ష్రింప్స్ ఎక్కువగా ఆల్గేని ఆహారంగా తీసుకోవడం వలన అక్వేరియం ఈజీగా శుభ్రమయ్యి ఎప్పుడూ నీరు క్లీన్గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.